అన్న నమస్తే అన్న. రీసెంట్ గా మనకి కాశ్మీర్ లోనైతే ఒక 28 మంది ఇండియన్స్ మీద దాడి అయితే జరిగింది. ఇందులో కూడా కేవలం హిందూస్ నే టార్గెట్ చేశారు. అంటే వాళ్ళ హిందూ అయితేనే చంపారు అన్నట్టు కూడా ప్రచారం అయితే వినిపిస్తుంది మనకి. అది అసలు ఏం జరిగింది అనుకోవచ్చు కాశ్మీర్ లో? ఇది నేను న్యూస్ లో చూసానండి. ఇది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఏదో పహల్వానా ఏదో ఏరియా, అది చాలా ప్రశాంతమైన ఏరియా అంట. టూరిస్టులు ఎక్కువ వెళ్ళే ఏరియా. అలాంటి ఏరియాలో అసలు వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారో అర్థం కావట్లేదు లోపలికి. అదే ఆర్మీ డ్రెస్ వేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారంట ఆ టూరిస్ట్ ప్లేస్ లోకి ఉగ్రవాదులు. అంటే నాకు అర్థం కావట్లేదు, అసలు వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఏమైనా చెకింగ్ చేశారా లేదా, వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేశారా లేదా, లేకపోతే కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అక్కడ. దీనికి రెస్పాన్సిబిలిటీ అక్కడ లోకల్గా ఉన్న ముఖ్యమంత్రి, ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో అతను బాధ్యత వహించాలి. అలాగే అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు బాధ్యత వహించాలి. ఇది చాలా ఘోరమైన చర్య. వాళ్ళు అదిగాక వాళ్ళు నేను చూడటం ఏంటంటే దాదాపు 28-30 మంది చనిపోయారంట, ఒక 20-25 మంది ఇంజూర్డ్ అయ్యారని విన్నాను. దాంట్లో కూడా వాళ్ళ టార్గెట్ ఐడి కార్డులు చెక్ చేసి మరి ఆ టూరిస్టుల్లో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేశారని విన్నా. ఇది ఈ ఉగ్రవాదులు హిందువుల మీద చేసిన అటాక్. ఇది ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశంలో బ్రహ్మాండంగా శాంతి భద్రతలతో దేశం ముందుకు సాగుతుంది. గతంలో జరిగినట్టు ఈ రోజు భారతదేశం మీద ఇలాంటి ఉగ్రవాద చర్యలు చాలా వరకు జరగల. ఈ చర్య మాత్రం దేశాన్ని ఉలికిపాటు చేసింది. దీని మీద ప్రధానమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించిన ఎవరిని వదిలిపెట్టరు. ఈరోజు దీనికి సంబంధించిన ఈ ఉగ్రవాదులు వీళ్ళ ఉగ్రవాదులకి అలాగే లోపలికి ప్రవేశించడానికి సహాయం చేసింది ఎవరు, అలాగే ఈ ఉగ్రవాదులను పంపించిన ఏ దేశం అనేది అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎవరిని వదిలిపెట్టరు ఈరోజు ప్రధాని గారు. ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలి. అలాగే ఇలాంటి వారిని రెచ్చగొట్టి పంపిస్తూ అలాగే వీళ్ళకి షెల్టర్ ఇస్తున్న దేశాల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. మరో విషయం, దీని వెనకాల కూడా రాజకీయ కుట్ర ఉన్నది అన్నట్టు మాకు వినిపిస్తుంది. అది నిజమేనా? రాజకీయ కుట్ర అంటూ ఏముండదండి. ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీ. అందుకే నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేసుకున్నారు. అదివరకు ఎవరు 3వసారి ప్రధానమంత్రి కాల. నరేంద్ర మోడీ గారి పరిపాలన నచ్చే ఒక సమర్థవంతమైన నాయకుడిగా దేశాన్ని ఉంటే శత్రు దేశాలకు సైతం కూడా భయపడతాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే భారతదేశం మీద కన్ను సైకి చేయాలన్నా ఈ ప్రతి ఒక్క దేశం వణికిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాయి ఈరోజు భారతదేశానికి. కానీ ఎంత కట్టుదిట్టంగా ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు మారువేషంలో దేశంలో ఎంటర్ అవుతున్నారు ఉగ్రవాదులు అని. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు కూడా మాకు శత్రువులే. మా దేశానికి ఎవరైతే ఉగ్రవాదులు పంపిస్తున్నారో వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నారో వాళ్ళు కూడా మాకు శత్రువులు లెక్కనే. దీనికి సంబంధించిన అన్ని కోణాలు ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఉగ్రవాద అటాక్ సంబంధించిన ఎవరిని వదిలిపెట్టేది లేదు. దీనికి సంబంధించిన దేశాలు కూడా మూల్యం చెల్లించక తప్పదు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. మరో విషయం, ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి సంబంధించి బీజేపీ కుట్ర అని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఇది కాదండి, బీజేపీ కుట్ర అనేది నేను ఖండిస్తున్నాను. ఎందుకు చేస్తారంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన, భారతీయ జనతా పాలన నడుస్తుంది. అలాంటిది బీజేపీ కుట్ర అనే మాట్లాడే వాళ్ళకి మనుషులు అనేది నేను అంటున్నాను. ఇది మాత్రం కావాలని సొంత దేశం మీద ఎవరు అటాక్ చేయించుకోరు కదా. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఎటువంటిది మనకి అందించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఫుల్ యాక్షన్ లో దిగారు. దీనికి సంబంధించిన ఉగ్రవాదుల్ని ఆల్రెడీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారని విన్నాను. మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటారు. దీనికి సంబంధించి వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారనేది అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళ మీద యాక్షన్ అనేది జరిగింది. ఓకే, ఇలాగే సాగుతుంటే అసలు మన ఇండియా ఏం జరుగుతుందన్న? ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళకి ఒక్కొక్కరికి ఏమో 15 లక్షలు విరాళం అయితే ఇవ్వడం అయితే జరిగింది చనిపోయిన వాళ్ళకి. బ్రతికున్న వాళ్ళకి ఏమో 2 లక్షలు అంటున్నారు. ఒకేలా అంటే వీళ్ళకి ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళని ఇంకా జోగొట్టే అవకాశం ఉందా ఏంటి? లేదండి, ఇప్పుడు మామూలుగా ఈ చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే
ఇంజూర్డ్ అయిన వాళ్ళకి కూడా మెరుగైన వైద్యం అలాగే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అయినా కానీ అదేంటంటే మామూలుగా ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. కానీ దీనికి సంబంధించిన ఉగ్రవాదులు మాత్రం వదిలిపెట్టేదే లేదు. దీనివల్ల ఏంటంటే చాలా మంది టూరిస్ట్ ప్లేస్ ఈరోజు అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు భయపడి. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని స్పాయిల్ చేశారు ఈరోజు వీళ్ళు అక్కడ. అందుకని దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరి కఠిన చర్యలు ఉంటాయని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.